అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాప్టో శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి యాప్టో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యోగ వందనాలు. మొదటగా మనకు 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. అలాగనే మనకు 2018 నుంచి కూడా రావాల్సినటువంటి 197 నెలల కరువు బకాయిల అరియర్స్ని చెల్లించాలి. అలాగే కారుణ్య నియామకాలను కూడా 2021-22 కాలంలో కూడా చనిపోయినటువంటి కరోనా కాలంలో చనిపోయినటువంటి మన ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. అలాగనే 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మీద మోజుతో తెలుగు మాధ్యమాన్ని మర్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంగ్లీష్ మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి మా ప్యాప్టో పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 2018 నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ 2022 పిఆర్సీ అమలు చేసిన తర్వాత రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లు సత్వరమే చెల్లించకుండా తాస్తారం చేస్తే ఇటువంటి ఉద్యమాలు అనేకం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ప్రభుత్వం మెడలు ఉంచి సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. నా పేరు రాళ్లపల్లి అబ్దుల్లా, ప్యాప్టో సెక్రటరీ జనరల్. ఈరోజు ప్యాప్టో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదురుగా ఈరోజు ప్యాప్టో నిరసన కార్యక్రమం 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో జరిపిస్తున్నాము. అందులో భాగంగా కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఈరోజు సుమారుగా 400-500 మంది వరకు మనకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని అన్ని భాగస్వామ్య సంఘాలు మనకు ప్యాప్టో ఆధ్వర్యంలో ఉన్న భాగస్వామ్య సంఘాలతో పాటు మనకు పెన్షనర్ అసోసియేషను, మైనార్టీ అసోసియేషను, దాంట్లో పాటు వీళ్ళందరూ మనకు సపోర్ట్గా ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకందరికీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి. మనకు మాత్రం రావాల్సిన ఏదైతే మనకు ఆ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రము విస్మరిస్తున్నారు. దానికి ఖచ్చితంగా మనకంటూ ఒక గతంలో ఒక బీఆర్టీఎస్ రోడ్డు పైన చేసిన ఒక చరిత్ర రాష్ట్ర గవర్నమెంట్ చూసింది. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు రకరకాల ఇబ్బంది తీసుకొచ్చి పెట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ ఉద్యోగోపాధ్యాయులతో పెట్టుకుంటే మాత్రం ఏ రకంగా ఇబ్బంది వస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనమేం గొంతమ్మ కోరికలు ఏం కోరగట్లేదు. వాస్తవంగా మీరు ఏదైతే చెల్లించాలని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే మాట్లాడినారో అది మాత్రం గుర్తు చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్యాప్టో పిలుపు ఇవ్వడం జరిగింది. గత కరోనాలో టీచర్ల పిల్లలు ఎంతోమంది అటెండర్ ఉద్యోగం మంచి పీజీలు 1-2 పీజీలు చేసుకొని మంచి డిగ్రీలు పొందినప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ పూల్లో పెట్టుకొని ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకు అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ డిపార్ట్మెంట్లో అయితే మనం ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగం కూడా మనకు తీసుకునే పరిస్థితి లేదు. అట్లా కాకుండా ఏదైతే ఖాళీగా ఉన్నాయో అన్ని గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఇస్తాయో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి డిఏ బకాయిలు కానీ కొత్తగా రీసెంట్గా మనకు పిఆర్సీ కొత్త పిఆర్సీ వేయాల్సిన 12వ పిఆర్సీ వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు పిఆర్సీ వేయకుండా పరిస్థితి పక్కన పెట్టి ఐఆర్ కూడా ఇచ్చే పరిస్థితి కనపడలే. నిన్న చేసిన బడ్జెట్లో కూడా రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు కూడా చాలా ఆశతో ఉన్న ఉద్యోగోపాధ్యాయులందరూ ఏదో ఇప్పుడున్న ఈ బడ్జెట్లో ఉన్న మనకు ఏమన్నా కేటాయిస్తారని చెప్పిన రకంగా అది కూడా మనకు అందుబాటులో లేకుండా పోయింది. ఖచ్చితంగా ఏదైతే మనకు ఈ న్యాయమైన డిమాండ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో తీసుకొచ్చి పెట్టిందో ఈ నిరసన వరకు మాత్రమే ఇది మాత్రం ప్రభుత్వం దీనిపైన స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఇది మాత్రం ఈ తీవ్రతను రానున్న రోజుల్లో ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సహాయ సహకారాలు అందించిన జిల్లా వ్యాప్తంగా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ఉపాధ్యాయ భాగస్వామ్య సంఘాల నాయకులందరికీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.